బేకరీ స్టైల్లోనే కేక్ ఎలా చేయాలో చూద్దాము. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కదా, ఎప్పుడు కేక్ కావాలి అంటుంటారు. మనం ప్రతిసారి బేకరీలో కొని పెట్టే కన్నా ఇలాగ ఇంట్లోనే మనకి వచ్చినట్టు చేసుకుంటే, ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో మనకు నచ్చిన విధంగా పిల్లలు హెల్తీగా ఉన్నట్టుగా మనకు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ ఏం చేయాలంటే గుడ్లు ఉంటాయి కదా, 2 గుడ్లు తీసుకోవాలి. కొద్దిగా మోతాదులో చెప్తున్నాను, తక్కువ క్వాంటిటీలోని 2 గుడ్లు తీసుకొని వాటిని సపరేట్ చేసుకోవాలి. 2 ఎగ్స్ని యాడ్ చేయాలంటే ఎగ్ వైట్ ఉంటుంది కదా, ఎగ్ వైట్ వేరేగా, ఎగ్ ఎల్లో వేరేగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ ఎగ్ వైట్ని ఒక దాంట్లోకి తీసుకొని మనకి బీటర్ ఉంటుంది కదా, అది దాంతో బాగా కలుపుకోవాలి. మనకి మామూలుగా ఎగ్ బీటర్ కానీ అలాంటివి లేకపోతే చేత్తోనైనా మనం కలుపుకోవచ్చు, లేకపోతే విస్కర్ ఉంటుంది కదా దాంతోనైనా కలుపుకోవచ్చు. ఎలాగైనా సరే ఫస్ట్ని ఈ ఎల్లో ఉంటుంది కదా ఎగ్లోంది, దాన్ని సైడ్ పెట్టేసుకొని ఈ వైట్ ఒక్కటే కప్లోకి తీసుకొని అది బాగా బీట్ చేసుకోవాలి. ఎంత బాగా బీట్ చేసుకోవాలంటే అది వైట్ అలాగ బీట్ అయి క్రీమీ టెక్స్చర్లోకి వస్తుంది. అంతవరకు మనం ఇలా బీట్ చేసుకుంటూనే ఉండాలి. మధ్యలో ఏం చేయాలంటే షుగర్ మాత్రం ఈ ఎగ్ వైట్లోనే మధ్యలో యాడ్ చేస్తూ ఉండాలి. అంటే కొద్దిగా బీట్ చేసిన తర్వాత ఎగ్ వైట్ని షుగర్ యాడ్ చేసి మళ్ళీ బీట్ చేయాలి. మళ్ళీ కొంచెం షుగర్ యాడ్ చేసి మళ్ళీ బీట్ చేసుకొని అలాగా ఒక 10 minutes అయినా పడుతుంది అన్నమాట ఆ క్రీమీ టెక్స్చర్ రావడానికి. సో నెమ్మదిగా ప్రాసెస్ అంతా చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే క్రీమీ టెక్స్చర్ మనకి మామూలుగా స్పూన్తో చేసినా, లేదంటే బిస్కెట్తో చేసినా, దేంతో చేసినా మనకు వచ్చేస్తుంటుంది. లేకపోతే కొద్దిగా ఓపికగా సహనంగా చేసుకుంటూ ఉండాలి ప్రాసెస్ అంతా. కేక్ కాబట్టి మనకి కొద్దిగా టైం ఎక్కువే పడుతుంది. నార్మల్ రెసిపీస్ అయితే మనం ఈజీగా ఒక 10-20 minutesలో చేసుకోవచ్చు, కానీ కేక్ ప్రాసెస్ మాత్రం 1 hour అలాగ అవుతుంటుంది. సో మనం ఇదంతా నెమ్మదిగా చేసుకుంటూ ఉండాలి. ఈ ఎగ్ వైట్ ఇలాగ ఎప్పుడైతే ఐస్ క్రీమ్ ఉంటుంది కదా, ఐస్ క్రీమ్ టెక్స్చర్లోకి రావాలి. అది ఇలా వచ్చింది అన్న తర్వాత మనం అప్పుడు ఏం చేయాలంటే, ముందుగా ఎగ్ ఎల్లో ఉంటుంది కదా, దాన్ని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ రెండింటిని ఏం చేయాలంటే కొద్దిగా ఇలా ఇది కొద్దిగా మిక్స్ చేసుకొని దాన్ని ఏం చేయాలంటే దీన్ని 1 నిమిషం పాటు అలా మిక్స్ చేసుకొని మనం ముందు ఎగ్ వైట్ ప్రిపేర్ చేసుకున్నాం కదా క్రీమ్ లాంటిది, ఆ క్రీమ్లో దీన్ని వేసేయాలి. దీన్ని వేసేసి మొత్తం ఇంకా విస్కర్ కానీ అలాంటిది ఏం పెట్టకూడదు. జస్ట్ మిగతా ప్రాసెస్ అంతా స్పూన్తో కానీ గరిటతో కానీ నెమ్మదిగా కలుపుకుంటూ ఉండాలి. వెనిలా ఎసెన్స్ ఒక 1/2 teaspoon వేసాను. ఆ తర్వాత మీకు వెనిలా ఎసెన్స్ కాకపోతే ఇంకేదైనా వేసుకోవచ్చు. ఫ్లేవర్స్ ఉంటుంది కదా, వెనిలా ఎసెన్స్, రోజ్ ఎసెన్స్, మీకు ఏ ఫ్లేవర్ నచ్చితే స్ట్రాబెరీ ఎసెన్స్ ఇలా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని బాగా ఒకసారి స్పూన్తోనే కలిపేసుకొని కొద్దిగా మైదా పిండి ఉంటుంది కదా, చాలా తక్కువ, అంటే ఒక 1/2 glass పంచదార వేసుకుంటే, చిన్న గ్లాస్ ఉంటుంది కదా 1/2 glass పంచదార వేసుకుంటే మనం 1 glass మైదా పిండి వేసుకోవాలి. చిన్న గ్లాస్తోనే వేసుకోవాలి, ఎందుకంటే ఎగ్స్ తక్కువ తీసుకున్నాం కదా, అందుకని చిన్న టీ తాగిన గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్తోనైతే సరిపోద్ది. 1 glass మైదా పిండి తర్వాత కొంచెం తిని సోడా, అలాగే కొంచెం ఒక 2 చిటికెళ్ళు బేకింగ్ సోడా వేసేసుకొని ఇవన్నీ బాగా కలిసేటట్టు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకుంటూ ఉండాలి. ఫాస్ట్గా కలిపేసినా, లేకపోతే ఎలా పడితే అలా కలిపేసినా లోపల మనం బబుల్స్ అనేవి ఫామ్ అవుతాయి కదా, అవన్నీ పోతాయి. కేక్ మళ్ళీ నార్మల్ అయిపోతుంది. సరిగ్గా అంత ఫ్లఫీగా రాదనమాట. కేక్ ఫ్లఫీగా రావాలంటే స్లో మెథడ్లోనే అది బాగా మిక్స్ అయ్యి పిండిలన్నీ బాగా మిక్స్ అయినట్టు నెమ్మదిగా ఒక 10 minutes పాటు కలుపుకోవాలి. అదంతా ఒక క్రీమ్ లాగా ఫామ్ అవుతుంది. అలా ఫామ్ అయినంత మీకు ఎక్కువ క్వాంటిటీలో కావాలంటే కొంచెం ఒక 4-5 eggs వేసుకొని, ఇంకొంచెం ఒక మైదాపిండి ఒక 2-3 glasses వేసుకొని అలా చేసుకోవచ్చు. మీకు తక్కువ మెథడ్లో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నట్లయితే కొద్దిగా ట్రై చేయాలి. ఎందుకంటే ఒకవేళ ఫెయిల్ అయినా సరే మామూలుగా ఉంటాం, లేదంటే ఎక్కువ మెథడ్లో చేస్తే ఫెయిల్ అయిపోతే బాధ అవుతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే
తక్కువ మోతాదులోని 2 గుడ్లతోని చిన్న టీ కప్ మైదా పిండి వాటితోనే మనం ప్రాసెస్ అంతా చేసుకోవాలి. ఇందులో మిల్క్ కానీ ఇంకేమీ వేయాల్సిన అవసరం లేదు. ఇది క్రీమీ అయిన వరకు కలుపుకొని తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి మళ్ళీ ఇంకొక 2-3 సార్లు మిక్స్ చేసుకొని ఒక ఈ ప్యాన్ ఉంటుంది కదా, ఏదైనా ఒక కప్ తీసుకోండి. సిల్వర్ కప్పు, స్టీల్ కప్పు ఏదైనా పర్వాలేదు. దానికి కొద్దిగా ఆయిల్ రాసి పిండి కొంచెం వేసి స్ప్రెడ్ చేసి అంటుకుపోకుండా కేక్ అంటుకుపోదు అనమాట ఇలా చేస్తే. లేదు అనుకుంటే మీకు బటర్ పేపర్ ఉంటుంది కదా, దాన్నైనా పెట్టేసి చేసుకోవడమే. ఇప్పుడు అదంతా వేసుకున్న తర్వాత మనం స్టవ్ మీద పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ తర్వాత ఒక 30 మినిట్స్ అయినా పడుతుంది. 30 మినిట్స్ తర్వాత మనం ఏం చేయాలంటే దాన్ని తీసేసుకోవాలి. 30 మినిట్స్ తర్వాత మనం కేక్ని ఓపెన్ చేసి చూస్తే స్టవ్ మీద నుంచి మనకు ఇలా వస్తుంది. కావాలంటే మీరు దాంట్లోనే ఒక స్టిక్ పెట్టి ఇలా పొడిచి చూస్తే పిండి అంటుకోకుండా ఉన్నదంటే కుక్ అయిపోయినట్టే, బేక్ అయిపోయినట్టే. లేదు పిండిలాగా ఉన్నదంటే ఇంకొక మీరు 30 మినిట్స్ అంటే ఓవెన్లో చేసే టైం ఒకలాగా ఉంటుంది, బయట స్టవ్ మీద చేసే టైం ఒకలాగా ఉంటుంది కదా. ఓవెన్లో చేస్తే కొంచెం ఫాస్ట్గా అయిపోద్ది, స్టవ్ మీద అయితే కొద్దిగా 30 మినిట్స్ టైం పడుతుంది. అయిన వెంటనే దాన్ని ఇలా తీసేసుకొని క్రీమ్ అయితే క్రీమ్ అప్లై చేసుకోండి, లేదంటే నేనైతే కండెన్సర్ మిల్క్ అప్లై చేశాను కొంచెం స్వీట్నెస్ కోసం. లేదు అనుకుంటే మామూలు కేక్ కూడా తినవచ్చు. చాలా సాఫ్ట్గా ఉంటుంది, ఫ్లఫీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కూడా నచ్చినట్లయితే ఈ వీడియోని ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.